ఓకే అండి, ఇక్కడైతే మసాలా అయితే చూపిస్తున్నాను చూడండి. ధనియాలు, కొద్దిగా జీలకర్ర అండ్ తెల్ల నువ్వులు, మరాఠీ మొగ్గ, రాతిపువ్వ, కొద్దిగా వెండి కొబ్బరి, కొంచెం ఒట్టిమిర్చి అండ్ పల్లీలు, కొన్ని కాజు వేసాను అనమాట. ఇవన్నీ వేసి మనం ఫ్రై అయితే చేసేసుకోవాలి. ఇక్కడ చేస్తున్నది ఏంటంటే చూసారా, వంకాయలు కనిపిస్తున్నాయి కదా, మరి నూనె వంకాయ అండ్ గుత్తి వంకాయ ఫ్రై కాదు కర్రీ అయితే చేసేస్తున్నాం ఇప్పుడు. ఓకే, ఇప్పుడైతే దీనికి కావాల్సింది ఒక ఆనియన్ తీసుకోవాలన్నమాట. అది ఒక పెద్ద ఆనియన్ తీసుకొని ఇలా మనం ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఓకే, ఒక మసాలా అంతా మనం కొద్దిగా ఫ్రై చేసేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఒక టమోటా అయితే కట్ చేసుకోవాలి. నేను చూపించాను కదా మసాలా, అదంతా కూడా నేను కొద్దిగా దూరగా వేయించుకున్నాను అనమాట, అన్నీ కలిసి. ఓకే, మీరు కూడా అలా దూరగా వేయించుకోండి, చాలా బాగుంటుంది. వేయించిన మసాలా అయితే టేస్ట్ అయితే చాలా అదిరిపోతుంది అనమాట. నేను ఇక్కడ చిన్నవి ఒక 2 టమోటాస్ అయితే తీసుకున్నాను అనమాట. ఇవి కూడా అంతే, కొద్దిగా త్వరగా ఫ్రై అయితే చేసేసుకుందాం. ఓకేనా, ఇప్పుడైతే ప్రాసెస్ చాలా బాగుంటుంది, సింపుల్ ప్రాసెస్ అండి, ఎక్కడ కూడా మిస్ అవ్వకండి. ఓకేనా, సూపర్ టేస్ట్ ఉంటాయి కర్రీ. ఇప్పుడైతే ఈ ఆనియన్స్, ఈ టమోటాలు ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ ఆనియన్స్ ఫ్రై చేసుకుంటున్నా. ఇక్కడ కొద్దిగా ఆయిల్ వేసి ఫ్రై చేసుకున్నామంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ మనం పచ్చిగా వేస్తే పచ్చి స్మెల్ వస్తుంది, అలా కాకుండా కొద్దిగా ఫ్రై చేసి, అలాగే నేను టమోటాలు కూడా ఫ్రై చేశాను అనమాట, అది చూపించలేదు. ఇప్పుడైతే కొద్దిగా ఎక్కువగానే ఆయిల్ వేసుకోవాలి. మనం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఆయిల్ వేసుకున్నాం కదా, ఆయిల్ వేసుకొని ఇక్కడ ఉప్పు వేసి కొద్దిగా సాల్ట్ అయితే వేసి మనం వంకాయలు అయితే బాగా క్లీన్ చేయాలన్నమాట వాటర్లో కట్ చేసిన తర్వాత, లేకుంటే వంకాయల కలర్ అయితే చేంజ్ అయిపోతాయి. ఇప్పుడైతే చూపించాను కదా, ఈ మసాలా మొత్తం కూడా నేనైతే అంతా కలిసి మిక్సీకి అయితే పట్టేసుకుంటున్నా. ఓకే, కాజు వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది, అండ్ పల్లీలు, తెల్ల నువ్వులు అన్నీ ఆ ఐటమ్స్ అన్నీ వేసేసుకోవాలి. ఇప్పుడైతే ఇంకా ఈ వంకాయలు అనేది ఈ ఆయిల్లో వేసేసాం కదా, ఫ్రై అయితే అవుతూ ఉన్నాయి చూడండి. ఇవి ఫ్రై అయినప్పుడు మన కలర్ అయితే చేంజ్ అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఈ టమోటాలు, ఈ ఆనియన్స్ రెండు కలిపి మళ్ళీ మిక్సీ అయితే పట్టేసుకోవాలి. ఇక్కడ మనకు చూసారా, ఇవి కొంచెం మెత్తగా అయ్యాయి. ఇలా మనమైతే ఆయిల్లో వేసేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఓకేనా, ఇవి ఇప్పుడు రెడీ అయిపోయాయి కాబట్టి మనం పక్కకైతే తీసి పక్కన పెట్టేసుకుందాం. ఓకే, అన్నీ మనం ఎన్నైతే తీసుకున్నామో అన్నీ పక్కన పెట్టేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి, మళ్ళీ తర్వాత కొన్ని పోపు దినుసులు, కొద్దిగా కరివేపాకు, ఒక 2 ఒట్టిమిర్చి వేసేసుకొని ఇప్పుడు మనమైతే ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత మనం గ్రేవీ చేసుకున్న మసాలా మొత్తం ఇందులో వేసేసుకోవాలన్నమాట. ఇందులో వేసేసుకున్న తర్వాత కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది మనకు బాగా అంతా వేసిన తర్వాత ఆయిల్ అయితే సపరేట్ అవుతూ ఉంటుంది. అంతవరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం బాగా ఆయిల్లో ఫ్రై చేసి పెట్టుకున్నాము కదా వంకాయలు, ఆ వంకాయలు అయితే ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు కొంచెం మసాలా, మళ్ళీ మనకు కొంచెం కారం అయితే తక్కువ అనిపిస్తున్నా, లేదంటే కొద్దిగా కారం పొడి అయితే యాడ్ చేసుకోవాలి. అందుకే వేసుకున్నప్పుడు కొద్దిగా ఒట్టిమిర్చి తక్కువ వేసుకొని తర్వాత కొంచెం కారం పొడి అయితే యాడ్ చేసుకోండి. ఓకే, పసుపు అండ్ ఉప్పు అండ్ మళ్ళీ నేను కారం వేసాను అనమాట. ఇప్పుడు ఫ్రై చేసుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ వంకాయలు అనేది ఇందులో వేసేసుకోవాలి. కొద్దిసేపు అలా మగ్గిన తర్వాత మళ్ళీ దీనికి కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. ఓకే గైస్, ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ సింబల్ వస్తే దాన్ని కూడా క్లిక్ చేయండి. ఓకే, ఇప్పుడు వాటర్ వేసుకున్నాం కదా, వాటర్ వేసుకున్నాక కొద్దిసేపు మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా మనకు ఆల్రెడీ వంకాయలు అయితే ఫ్రై అయిపోయాయి కాబట్టి చాలా టైం అయితే పట్టదనమాట. ఓకే అండి, వంకాయ కర్రీ అయితే చాలా బాగుంటుంది. ఎంత టేస్ట్ అంటే చూసారా, రెడీ అయిపోయింది, చాలా బాగుందనమాట. టేస్ట్ అయితే అదిరిపోయిందండి. చూస్తూ ఉన్నారుగా, చూస్తూ ఉంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి, తినాలనిపిస్తుంది, అంత బాగుందనమాట. ఒక్కసారి అయితే ట్రై చేయండి, ట్రై చేస్తే మటుకు నాకు కామెంట్ చేయండి. ఓకేనా గాయస్, ఇంకా రైస్తో కలిపి తింటే టేస్ట్ అనేది మామూలుగా ఉండదు, చాలా 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 బాగుందనమాట. నేను టేస్ట్ చేసి చెప్పాను అనమాట, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి, ట్రై చేస్తే కామెంట్ చేయండి. ఓకేనా, బాయ్.